ఆ వ్యక్తిని తనే చంపాడు, ఇండియాకి వచ్చి లొంగిపోవడానికి రెడీగా ఉన్నాను, కానీ ఈ విషయం చంద్రబాబు నాయుడు గారికి రీచ్ అవ్వాలి. ఇండియాలో చంపేసి సైలెంట్ గా మళ్ళీ కువైట్ వెళ్ళి అక్కడ వీడియో పెట్టడం ఏంటి? ఒక తండ్రి ఏ లెంత్ వరకు వెళ్ళాడో, తన బిడ్డను అలా చేసిన వ్యక్తిని ఏం చేశాడో, ఆ నైట్ ఆ ముసలోడు ఏదైతే చేశాడో మొత్తం చెప్పేసి లైట్ గా అలా పైన పెరిఫెరల్ గా సర్ఫేస్ లెవెల్లో మందలించి పంపించేశారంట, ఏదో స్కూల్లో మందలించినట్టు. కాకపోతే మేము పోలీసులకు దుడ్డిచ్చి కేసుని మాఫీ చేసేసాం. ఈ డిఎస్పీ సుధాకర్ గారు ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆయన కూడా ఆయన సైడ్ ఆఫ్ వర్షన్ చెప్పుకొచ్చారు, అది కూడా మనం మాట్లాడదాం వీడియోలో. ఈ పాయింట్ దగ్గర ఆయన ఫ్లటర్లు ఎగిరిపోయినాయి. అక్కడ ఆయన డిసైడ్ అయిపోయాడు, ప్రసాద్ కువైట్ ఎవరైతే ఉన్నారో ఇమీడియట్లీ నెక్స్ట్ ఫ్లైట్ వేసుకుని వచ్చాడు ఈయన కువైట్. ఇది ఎంత జరిగింది ఏ రోజు? December 7th. చెప్పుంటే సరిపోయేది కదా అని డిఎస్పీ సుధాకర్ గారు అంటున్నారు. ఆగాల్సిన కువైట్ ప్రసాద్ ఆగలేదు. దీనికి కారణం ఇదే. కూతురు ఏడుస్తుంటే ఏ తండ్రి గమ్మునుంటాడు? ఆడపిల్లల మాన ప్రాణాలు వాళ్ళు తేడిగా పోయిన తర్వాత వాళ్ళ సమాధుల్లోకి వెళ్ళిన తర్వాత పట్టించుకుంటారా? ఇది ఆంజనేయ ప్రసాద్ అనే వ్యక్తి అంటున్న మాట. ఆయన కువైట్ లో పనిచేస్తుంటారు. ఆయనకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఫ్రాంక్ గా చెప్పాలంటే ఆయన వీడియోలు ఇప్పటిదాకా నేను చూడలేదు, బట్ ఆయనది ఒక వీడియో నాకు ఫీడ్ లోకి వచ్చింది. వీడియోలో ఓపెన్ చేయగానే ఈ వ్యక్తిని నేను చంపేదానికి కారణం ఇదే అని స్టార్ట్ అయింది. నేను ఇతన్ని చంపేదానికి కారణం ఏంటి? ఫస్ట్ డైలాగ్ తోనే కొద్దిగా బ్యాక్ ట్రాక్ చేసి ఏం జరిగిందని చూస్తే, అది December 7th మొన్నే అరౌండ్ 9:30 ఆ టైంలో అన్నమయ్య జిల్లా రాజంపేట పోలీస్ స్టేషన్ కు ఒక కంప్లైంట్ వచ్చింది. ఆరు బయట పడుకున్న ఆంజనేయులు అనే వ్యక్తిని ఎవరో గుర్తు తెలియని దుండగుడు వచ్చి తల మీద కొట్టి చంపేశారని చెప్పి. పోలీస్ డి నాట్ నో వాట్ టు మేక్ అవుట్ ఆఫ్ ఇట్. ఇది ఎవరో ఏంటో ఆ టైం పోలీసులకు అర్థం కాలేదు. కానీ జరిగిన 2 రోజులకి ఈ పర్టికులర్ వీడియో రిలీజ్ అయింది. అసలు ఇదంతా ఎందుకు జరిగింది? ఆంజనేయ ప్రసాద్ అనే వ్యక్తి ఆంజనేయులు అనే వ్యక్తిని ఎందుకు చంపాల్సి వచ్చింది? అండ్ ప్రస్తుతం ఈ టాపిక్ ఎందుకు ట్రెండ్ అవుతుంది? ఆయన ఒక్కటే మాట అంటున్నాడు, ఆ వ్యక్తిని తనే చంపాడు, ఇండియాకి వచ్చి లొంగిపోవడానికి రెడీగా ఉన్నాను, కానీ ఈ విషయం చంద్రబాబు నాయుడు గారికి రీచ్ అవ్వాలి. ఈ వీడియో రాజకీయ నాయకులకు సీఎం సార్ చంద్రబాబు నాయుడు గారికి చేరేంత వరకు షేర్ చేయండి. ఎందుకంటే ఈ మాదిరిలో జరిగిన దానికి ఒక వ్యక్తి బ్రతుకు తెరువు కోసం ఇండియా నుంచి కువైట్ వెళ్ళి అక్కడ ఎంతో కష్టపడి పనిచేస్తున్న వ్యక్తి కేవలం ఒక వ్యక్తిని చంపడానికి కువైట్ నుంచి ఇండియాకి వచ్చి ఇండియాలో చంపేసి సైలెంట్ గా మళ్ళీ కువైట్ వెళ్ళి అక్కడ వీడియో పెట్టడం ఏంటి? అది తెలుసుకుందాం అనుకుంటే క్రిస్టల్ క్లియర్ గా ఈ సిచ్యువేషన్ మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఇందులో ఉండే ప్రతి క్యారెక్టర్ గురించి మీకు చెప్పి 10 నిమిషాల్లో మీ ముందు పెట్టేస్తా. దీంట్లో పోలీసుల వర్షన్ కూడా ఒకటి ఉంది, అది కూడా మనం మాట్లాడుకుందాం. ఈ ఇన్సిడెంట్ ఉంటే ఏపీలో లా అండ్ ఆర్డర్ గురించి తెలుస్తుంది, కొంతమంది పోలీసుల పనితీరు గురించి తెలుస్తుంది, తన 12 సంవత్సరాల బిడ్డ కోసం ఒక తండ్రి ఏ లెంత్ వరకు వెళ్ళాడో, తన బిడ్డను అలా చేసిన వ్యక్తిని ఏం చేశాడో మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనం పిన్ పాయింట్ చేసి ఈ వ్యక్తిది తప్పు, ఇలా చేసుండకూడదు అని చెప్పలేం. ఎందుకంటే ఇక్కడ పరిస్థితులే విలన్స్. అసలు ఆ పరిస్థితులు ఏంటి? ఈ ఆంజనేయ ప్రసాద్ ఉర్ఫ్ కువైట్ ప్రసాద్ ఆయన కథ ఏంటి? దాని మీద మన వాయిస్ ఇవాళ రేజ్ అవుతుంది. ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్ మీద మన స్టేట్ కి సంబంధించి, మన కంట్రీకి సంబంధించి, ఇంటర్నేషనల్ గా కూడా ఏ ఇంపార్టెంట్ టాపిక్ అయినా మన గొంతు రేజ్ అవుతుంది. నా వీడియో రోజుకి ఒకటి మీ దగ్గరకు వస్తుంది. మీరు చేయాల్సింది ఏం లేదు, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. అండ్ దెన్ బీ అప్డేటెడ్. ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన విషయాలు. సబ్స్క్రైబ్ చేశారుగా? వీడియోలోకి వెళ్దామా? ఈ కువైట్ ప్రసాద్ ఇన్సిడెంట్ ఏంటో చూసేద్దామా? లెట్స్ గో. ముందు మీకు కాంటెక్స్ట్ చెప్పాలి, ఇది ఎక్కడ జరిగిందో మీరు తెలుసుకోవాలి. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి కొత్త మంగంపేటలో తల్లిదండ్రులు ఇద్దరు, అంటే కువైట్ ప్రసాద్ అండ్ హిస్ వైఫ్ చంద్రకళ, వీళ్ళిద్దరు ఇండియా నుంచి కువైట్ మూవ్ అయిపోయారు. లైఫ్ లో కష్టపడదాం, డబ్బులు సంపాదిద్దాం, ఆ డబ్బులు ఇండియాకి పంపిద్దాం, అది మన కూతురు చదువుకు అది ఉపయోగపడుతుంది అని చెప్పి. కాకపోతే ఆ పాపకి 12 ఏళ్ళు. బట్ గత 11 ఏళ్ళుగా ఈ కువైట్ ప్రసాద్ అత్తమామలు ఎవరైతే ఉంటారో, అంటే అతని భార్య వాళ్ళ తల్లిదండ్రులు, అతని దగ్గర ఈ పాప పెరుగుతుంది. కాకపోతే వాళ్ళకు కూడా ఆర్థిక ఇబ్బందులు వచ్చి, ముఖ్యంగా ఈ పాప వాళ్ళ అమ్మమ్మ ఎవరైతే ఉన్నారో, ఈ చంద్రకళ గారి వాళ్ళ అమ్మ, ఆవిడ తన 2వ కూతురు దగ్గర, అంటే చంద్రకళ గారి సిస్టర్ దగ్గర వాళ్ళ ఇంట్లో ఈ పాపను వదిలి ఆవిడ కూడా కువైట్ వచ్చేసారు. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి. కువైట్ అనేది గల్ఫ్ లో ప్లేస్. అది అక్కడ ఉండే టెంపరేచర్ కానీ, క్లైమేట్ కానీ పిల్లల్ని తీసుకెళ్లి వాళ్ళని సుఖంగా ఉండే క్లైమేట్ అయితే కాదు. ముఖ్యంగా మన దగ్గర అంత ఆర్థిక స్తోమత లేనప్పుడు. సో ఇండియాలోనే పెట్టాలి. ఆ పాపకి ఎవరైతే చిన్నమ్మ ఉంటుందో, అమ్మ వాళ్ళ చెల్లి, ఆవిడ పేరు లక్ష్మి, అండ్ ఆవిడ హస్బెండ్ ఆయన పేరు రమణ, వాళ్ళ ఇంట్లో ఉంచారు. కొంతకాలం వరకు ఆ పాప బానే ఉంది. బట్ ఒకనొక టైంలో ఆ ఇంట్లో రమణ అని ఎవరైతే ఉంటారో, లక్ష్మి హస్బెండ్, ఆయన ఫాదర్, హిజ్ నేమ్ ఇస్ ఆంజనేయులు, ఆయనకి 59 years ఉంటాయి. ఈ పాప పడుకోవడం చూసి ఆ పాప నోరు నొక్కేసి టచ్ చేయరాని చోట టచ్ చేసి, ఇది వాళ్ళ నాన్న చెప్తున్నాడు, ఇదంతా వీడియోలో. మీరు ఒకసారి ఆ వీడియో చూడకపోతే ఒకసారి వీడియో చూడండి. చాలా బాధతో చెప్తున్నాడు, లోపల ఇక్కడ దాకా కోపంతో బాధతో మాట్లాడుతున్నాడు ఆయన. అరవకుండా ఉండాలని నోరు నొక్కి ఏదైనా చేసేద్దాం అనే థాట్ ప్రాసెస్ లో ఆ ముసలోడు అలా చేస్తుంటే పాప అరిచింది గట్టిగా. నిద్రలో ఉన్నా కూడా బలం కూడగట్టుకొని, ఆ నొప్పి ఏం చేయాలి అర్థం కావట్లే పాపకి. సడన్ గా వాళ్ళ చిన్నమ్మ వచ్చింది లోపలికి. ఏంటి దగ్గర తీసుకొని ఏం జరిగిందని అడిగితే, తాత ఇట్లా చేస్తాడు, ఇలా నోరు నొక్కాడు, ఒత్తుతున్నాడు అని చెప్పిందంట పాప. మీరు ఒకసారి ఆలోచించండి, ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మన ఇంట్లో ఒక పాప ఉండి ఇట్లా జరిగినప్పుడు ఫస్ట్ మనం పేరెంట్స్ కి చెప్తాం కదా. అక్కడ ఉండే ఆ లక్ష్మి, ఆ రమణ, వాళ్ళిద్దరూ అది చేయకుండా ఉంటా. ఇది ప్రసాద్ గారు చెప్తున్నారు ఈ మాట. డైరెక్ట్ గా పాప దగ్గరికి వెళ్ళి, ఈ విషయాన్ని నువ్వు ఎవరికి చెప్పొద్దు, ఇది నువ్వు ఇక్కడే మర్చిపోయేది, తాత పేరు బయటకు రాకూడదు. వీళ్ళిద్దరు బెదిరించినారు.
తాత ఈ మాదిరి అని చేసినాడు అని నువ్వు ఎక్కడ చెప్పగాకని అని చెప్పి సైలెంట్ గా వాళ్ళ పేరెంట్స్ కి కాల్ చేసి, కువైట్ లో ఉండే వాళ్ళ పేరెంట్స్ కి ఈ చంద్రకళ గారికి కాల్ చేసి, మీ పిల్లని మా ఇంట్లో పెట్టుకోవడం కుదరదు, మీరు ఇమీడియట్ గా వచ్చి తీసుకెళ్ళండి, ఇంకా ఒక్క క్షణం కూడా ఉండడానికి వీలు లేదు, ఒక్క రోజు కూడా ఉండడానికి వీలు లేదు, ఇమీడియట్ గా పట్టుకెళ్ళండి అంటే వాళ్ళకి అర్థం కాలేదు. ఇప్పుడు దాకా బాగానే పెంచారు కదా, కంప్లైంట్స్ లేవు కదా, మా పాప ఏమైనా ఇబ్బంది పెట్టిందా, అల్లరి చేసిందా, ఎందుకంటే ఆ థాట్ కూడా వెళ్ళలేదు ఆ టైం. ఇమీడియట్ గా రమ్మంటున్నారని చెప్పి చంద్రకళ గారు టికెట్ వేసుకొని కువైట్ నుంచి ఇండియాకి వచ్చి ఆ పాపని వెనక్కి తీసుకొచ్చేసారు. తీసుకొచ్చి కూర్చోపెట్టి ఆవిడకి ఎందుకో ఏమైనా చేసావా నువ్వు, ఆ పాపని అడుగుతున్నారు, ఏం చేసావు, ఏమైంది, సడన్ గా ఎందుకు వాళ్ళు వచ్చేయమన్నారంటే ఆ పాప ఫస్ట్ లో మాట్లాడలేదు. బట్ కొంచెం గట్టిగా అడిగేసరికి, టిప్పింగ్ పాయింట్ దగ్గర తీసుకొచ్చేసరికి ఆ పాప కూడా మాట్లాడాల్సి వచ్చింది. ఆ పాప చెప్పింది మొత్తం. ఆ నైట్ ఆ ముసలోడు ఏదైతే చేశాడో మొత్తం చెప్పేసింది. ఇది తెలుసుకొని ఆవిడ హస్బెండ్ కాల్ చేసింది, ఆవిడ మన కువైట్ ప్రసాద్. ఆయన ఫోన్లో, సరే మనం చట్టాన్ని గౌరవిద్దాం, ఫస్ట్ అయితే నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళు, ఏదైతే రాజంపేట పోలీస్ స్టేషన్ ఉందో ఆ లిమిట్స్లోకి వస్తుంది, అక్కడ వెళ్ళి నువ్వు కంప్లైంట్ ఇవ్వు, ఇది జరిగిందని చెప్పు, చట్టం ఏం చేస్తుందో చూద్దాం అని చెప్పి వెళ్ళమంటే వీడు వెళ్ళారు. వెళ్ళి పోలీస్ స్టేషన్కి అది వెళ్ళి కంప్లైంట్ చేశారు, ఇలా జరిగింది, ఇది జరిగింది అని చెప్తే వాళ్ళంట, ఈ ప్రసాద్ గారు చెప్తున్నారు, ఇది ప్రసాద్ గారు వర్షన్ ఇది, సింపుల్ గా వాళ్ళని పిలిపించి లైట్ గా అలా పైన పెరిఫెరల్ గా సర్ఫేస్ లెవెల్లో మందలించి పంపించేశారంట, ఏదో స్కూల్లో మందలించినట్టు. అలా బయటికి రాగానే వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. పాప గురించి ఇలా ఎలా చేస్తారు, ఒక చిన్న పాపకి ఇలా జరిగితే, ఒక ఆడపిల్లకి ఇట్లా జరిగితే మందలించి పంపించడం ఏంటి అని అనుకునే లోపే ప్యారలల్ గా ఈ లక్ష్మి ఎవరైతే ఉన్నారో, ఎవరింట్లో అయితే పాప ఉన్నిందో, ఆవిడ ఈ అమ్మాయి తరపు రిలేటివ్స్ అందరికీ కాల్ చేసి ఒక్కొక్కరికి, ఎందుకంటే అప్పటికే న్యూస్ బయటకు వెళ్ళింది స్లైట్ గా, ఇలా తాత వీళ్ళందరూ పోలీస్ స్టేషన్కి వెళ్ళారని చెప్తే ఈవిడ కాల్ చేసి అందరికీ చెప్తుందంట, ఇలా జరిగింది, కాకపోతే మేము పోలీసులకు దుడ్డిచ్చి కేసుని మాఫీ చేసేసాం అని చెప్తుంటే అట్ సైడ్ రిలేటివ్స్ అందరూ ఈ కువైట్ ప్రసాద్ కాల్ చేసి, ఏంటి ఇలా జరిగిందా మీ పాపకి, మీరేం చేయలేకపోతున్నారా అని అడుగుతున్నారండి. ఆయనకు ఒక సైడ్ నుంచి వాళ్ళ కూతురికి జరిగిన డిస్ట్రెస్ ఉంది, ఆయన గుండెలో ఉంది అది. దాంతోపాటు రిలేటివ్స్ అందరూ ఇలా కాల్ చేసి మాట్లాడి ఆయన తట్టుకోలేకపోయాడు. ఆయన వైఫ్ కి ఇమీడియట్లీ, ఆ చంద్రకళ గారు ఇంకా ఇండియాలోనే ఉన్నారు, ఆవిడ నువ్వు మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళు, ఆ రాజంపేట పోలీస్ స్టేషన్కి వెళ్ళు, ఎవరైతే డిఎస్పీ గారు ఉన్నారో ఆయనతో మాట్లాడు ఒకసారి, ఆ సుధాకర్ గారు ఎవరైతే ఉన్నారో, ఈ డిఎస్పీ సుధాకర్ గారు ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆయన కూడా ఆయన సైడ్ ఆఫ్ వర్షన్ చెప్పుకొచ్చారు, అది కూడా మనం మాట్లాడదాం వీడియోలో. వెళ్ళాలి కంప్లైంట్ చేయి, మళ్ళీ డబ్బులు తీసుకొని వదిలేయండి, నేను తమాషాలు చేస్తున్నారా అని చెప్పి పంపిస్తే ఆవిడ వెళ్ళారు అక్కడికి. వెళ్ళి ఇలా చెప్తున్నారండి, ఏంటి డబ్బులు తీసుకొని మాఫీ చేశారని చెప్తున్నారండి, మా పరువు ఉండట్లేదు మాకు బజార్లో, ఏంటండి ఇది అని అడిగితే ఆయన ఇమ్మీడియట్లీ ఆ లక్ష్మి కాల్ చేసి, ఎవరైతే ఉన్నారో మీరు ఎందుకు అలా చెప్తున్నారు, ఏ స్టేషన్ లో ఉండాలని ఉందా, డబ్బులు తీసుకున్నామని ఎందుకు చెప్తున్నారు అని బెదిరిస్తే ఆవిడేదో పురుగుల మందు తీసుకొని, ఎవరు ఈ లక్ష్మి అనే ఆవిడ చనిపోవడానికి ట్రై చేసిందంట. ఈ విషయం మళ్ళీ పోలీసులకు తెలిసి వీళ్ళు మళ్ళీ చంద్రకళ గారికి కాల్ చేసి ఈవిని బెదిరిస్తున్నారంట, మీరు ఇదంతా చేయడం వల్లే ఆవిడ పురుగుల మందు తీసుకుంది, మీరు ఇది ఇక్కడతో ఆపేసేయండి, లేకపోతే మిమ్మల్ని లోపలేయాల్సి ఉంటుంది అని చెప్పి ఈవిని బెదిరిస్తే, అక్కడ ఈ కువైట్ లో కూర్చున్న ప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఈ పాయింట్ దగ్గర ఆయన ఫ్లటర్లు ఎగిరిపోయినాయి. అక్కడ ఆయన డిసైడ్ అయిపోయాడు, ఈ ప్రసాద్ కువైట్ ఎవరైతే ఉన్నారో అని ఆ సార్ ఉండేసి, ఈ మాదిలా ఏదో తాకిందంట, ఆమెకి ఏదన్నా కానీ అయితే నిన్నైతే అరెస్ట్ చేస్తామని మా భార్య అన్నారు. ఏంది ఇది, లేదు లాభం లేదు ఇది, ఒక పక్క నుంచి ఇదంతా ప్రసాద్ గారి వర్షన్, ఇది ఆయన వీడియోలో ఆయన చెప్పింది, లేదు లాభం లేదు ఇది, ఒక పక్క నుంచి సొంత కూతురికి ఇలా జరుగుతుంటే ఆ బాధ నేను తట్టుకునే లోపలే, న్యాయం కోసం నేను పోరాడదనుకునే లోపలే ఇలా కూడా పరువు తీసి మా మీదే బెదిరించి పిల్లపై ఇట్లాంటి అఘాయిత్యం చేయడం కాకుండా డీఫేమ్ కూడా చేద్దామని చూస్తున్నారు, అసలు ఫస్ట్ ఆ ముసలోడు బతకూడదు అని చెప్పి కువైట్ నుంచి ఇండియాకి టికెట్ వేసి ఎవరికి చెప్పకుండా, అటు చంద్రకళ గారి రిలేటివ్స్ కి ఇటు ప్రసాద్ రిలేటివ్స్ కి ఎవరికి చెప్పకుండా ఏదో డిజర్ట్కి వెళ్తానని, అక్కడ అరేబియన్ డిజర్ట్ అది ఉంటుంది అక్కడ కువైట్ లో, అక్కడ ఏదో పని పడింది అక్కడికి వెళ్ళి వస్తానని చెప్పి సైలెంట్ గా కువైట్ నుంచి ఇండియాకి వచ్చి కరెక్ట్ ప్లానింగ్ వేసుకొని ఆ ఇంటి బయట ఆరు బయట ఆయన పడుకుంటే ఆయన తల మీద చాలా గట్టి కొట్టి ఆయన ప్రాణాలు తీసేసి ఇమీడియట్లీ నెక్స్ట్ ఫ్లైట్ వేసుకుని వచ్చాడు ఈయన కువైట్. ఇది ఎంత జరిగింది ఏ రోజు, December 7th. దాని తర్వాత ఆయన 2 రోజులాగి ఈ వీడియో నేనే చేశాను అని ఒక వీడియో పెట్టాడు, ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ. ఈ వీడియోలో కొన్ని కీ టేక్అవేస్ ఉన్నాయి. ఆయన ఏం చెప్తున్నాడు, ఇదంతా కువైట్ ప్రసాద్ వర్షన్ ఇది, ఫస్ట్ నేను న్యాయం కోసమే ప్రయత్నించాను, అది జరగలేదు, తర్వాత నాకు ఆప్షన్ కనబడలేదు కాబట్టి చేశాను అని 3 పాయింట్స్ చెప్పాడు. పాయింట్ నెంబర్ 1, నా కూతురికి ఏదైతే జరిగిందో అది రోడ్డు మీదకి వచ్చేసింది కదా, ఈ వీడియో చేయడం వల్ల అది పెరుగుతుంది, కాకపోతే చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది, నేను చెప్తున్నాను. ఆడబిడ్డకి ఈ మాదిరి జరిగితే చట్టం కూడా సీరియస్ గా తీసుకోవాలా. నాకు అర్థం కాల, వీళ్ళు పబ్లిక్ చేసి ఈ మాదిరిలో మాట్లాడుతూ ఉండేది ఒకటి, వీళ్ళు పోలీసు వాళ్ళు పట్టించుకున్నది ఒకటి, అబ్బా నాకేం అర్థం కాల. అని మొత్తానికి ఎట్లయితే ఎట్లా అవుతుందని మొత్తానికి ఒక కన్న తండ్రిగా నిర్ణయం తీసుకున్నాను. ఇకపోతే పాయింట్ నెంబర్ 2, నేనేదో చట్టం నుంచి తప్పించుకుంటున్నాను అనుకోకండి, నేను ఖచ్చితంగా మళ్ళీ ఇండియా వస్తాను, లొంగిపోతాను, నేను చేసిన తప్పే అని నాకు తెలుసు, కానీ ఆడపిల్లల మాన ప్రాణాలు తేడిగా రోడ్డు మీదకి వచ్చిన తర్వాత వాళ్ళ సమాధుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత కానీ పోలీసులు పట్టించుకోకపోతే నేను మాత్రం ఏం చేయాలి? నేను లొంగిపోయేదానికి నేను వస్తా ఉంటాను, నేను ఇండియాకు వస్తానా, నేను సరెండర్ అవుతా. ఒకవేళ ఇంకెప్పుడు పట్టించుకుంటారో, తేటిగా ఆడబిడ్డల మాన ప్రాణాలు తేటిగా పోయిన తర్వాత సమాధిలోకి వాళ్ళు వెళ్ళిన తర్వాత పట్టించుకొని ఏం ఉపయోగం అని ఆయన అంటున్నాడు. ఇకపోతే 3వది, ఇది వేరే వాళ్ళకి జరగకూడదు, మా ఇంట్లో ఆడపిల్లకి జరిగింది, మీ ఇంట్లో ఆడవాళ్ళకి ఇలా జరగకూడదు, మీకు తెలిసిన ఆడపిల్ల ఉన్నా కూడా ఇలా జరగకూడదు, ఈ వాయిస్ అందరూ రేస్ చేయండి
యూట్యూబ్ ఛానల్స్ లో పెట్టండి. ఇది చంద్రబాబు నాయుడు గారి వరకు వెళ్ళాలి. ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ఇమ్మీడియట్లీ పాక్సో కింద ఆయన లోపలేయాలి. ఫ్యూచర్ లో ఇలాంటి కంప్లైంట్ ఇవ్వడానికి ఎవరైనా ముందుకు వస్తే వెంటనే పర్పెట్రేటర్ ని పాక్సో కింద లోపలేసేయాలి విత్ కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ అని ఆయన చెప్పాడు. ఈ వీడియో రాజకీయ నాయకులకు సీఎం సార్ చంద్రబాబు నాయుడు గారికి చేరేంత వరకు షేర్ చేయండి. ఎందుకంటే ఈ మాదిరిలో జరిగిన దానికి ఆడపిల్లల మాన ప్రాణాల గురించి ఖచ్చితంగా వీళ్ళు మాట్లాడాలి. ఇలా జరిగిన దానికి ఖచ్చితంగా వీళ్ళు దీనిపైన రియాక్ట్ అయ్యి ఖచ్చితంగా మాట్లాడాలి. ఇది ఇప్పటి వరకు కువైట్ ప్రసాద్ అనే వ్యక్తి చెప్పింది. ఇప్పుడు ఒక్కసారి పోలీస్ సైడ్ వర్షన్ కూడా ఒకసారి వినేద్దాం మనం. ఎవరైతే సుధాకర్ గారు ఉన్నారో ఆయన డిఎస్పీ రాజంపేట, ఆయన అన్నమయ్య జిల్లా, ఆయన ఏమంటాడు, అసలు ఇలాంటి అబ్యూస్ జరిగిందని మాకు తెలియదు, ఈ పాప పైన ఇలా జరిగిందని. మాకు ఫస్ట్ టైం చంద్రకళ గారు పోలీస్ స్టేషన్కి వచ్చింది 21 నవంబర్. ఆవిడ వచ్చి మాకు చెప్పిన మాట ఏంటంటే, మేము ఇలా మా పాపని తీసుకెళ్లి హాస్టల్లో జాయిన్ చేస్తున్నాము, మా చెల్లి వాళ్ళ కుటుంబాన్ని మా పాపని కలిపించకుండా మీరు చేయాలి, మీరు వాళ్ళకి ముందే స్ట్రిక్ట్ గా చెప్పాలని ఆవిడ మాతో చెప్పారు. కానీ ఇలా జరిగిందని తెలుసుంటే మేము రియాక్ట్ అయ్యి ఉండేవాళ్ళం ఆయన అంటున్నారు. అయితే మాకు ఇలాంటి రంజిక వేధింపులు ఆయన పైన ఉందని చెప్పకుండా కుటుంబ కలహాలు ఉన్నాయి, మాకు చెప్పి భయపెట్టొచ్చాను సార్ అని చెప్తే, సరే మా నీ కూతురు తీసుకుపోయడానికి. దానికి అదనంగా ఈ ప్రసాద్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆయన యూట్యూబ్ వీడియోలు అవి చేసుకునేవాడు, కొంచెం అతి తెలివి ప్రదర్శిస్తున్నాడు, చేయాల్సిందంతా చేసేసి. ఆయన కువైట్ నుంచి ఇండియాకి వచ్చాడు కదా, ఇండియాకి వచ్చి డైరెక్ట్ గా పని చేయడం కన్నా ఒక్కసారి కోడూరులో ఉండే సిఐకి గానీ రాజంపేట స్టేషన్ లో ఉండే నాకు గానీ చెప్పుంటే సరిపోయేది కదా అని డిఎస్పీ సుధాకర్ గారు అంటున్నారు. అతను యూట్యూబర్ లో చాలా రకాల పోస్టులు పెడుతుంటాడు. ఆ ఉద్దేశంతో అత్యుత్సాహం చూపించి ఇలా చంపడం వల్ల బాగా సెన్సేషన్ అవ్వచ్చని చంపినాడు తప్పితే, మాకు మిస్ఇన్ఫర్మేషన్ ఉండడం వల్లే ఇది జరిగింది, మాకు మ్యాటర్ తెలిసి ఉంటే అతన్ని పాక్సో కింద లోపలేసే వాళ్ళం అని పోలీసులు అంటున్నారు. ఇన్ఫాక్ట్ చంద్రకళ గారు మాకు వచ్చి కంప్లైంట్ చేసిన తర్వాత 21 నవంబర్ వెంటనే అర్ధ గంటలో ఆ ఫ్యామిలీని పిలిపించి మేము గట్టిగా మాట్లాడాం. మేము ఆవిడ ఏదైతే అడిగిందో అది చెప్పాం. మేము ఇంకా చేసేదేం లేదు, ఆయన నేరం చేశాడు, ఇంకా వాళ్ళు మాట్లాడుకొని ఎటువంటి సెటిల్మెంట్లు చేసుకున్నా ఆయన శిక్ష అనుభవించాల్సిందే. ఇది పోలీసుల వాదన. ఈ ఎంటైర్ సిచ్యువేషన్ మనం కొంచెం డబుల్ ట్యాప్ చేస్తే, కొంచెం జూమ్ ఇన్ చేస్తే మనకు అర్థమయ్యే విషయం ఏంటి, 3 విషయాలు మనకు అర్థమవుతాయి. నంబర్ 1, ఒక వ్యక్తి కువైట్ నుంచి ఇండియా వరకు వచ్చాడంటే ఈ పని చేయడానికి లోపల ఎంత క్షోభపడి ఉంటాడు మీరే ఆలోచించండి ఒకసారి. ఆయన ఖచ్చితంగా కొంచెం వెయిట్ చేయాల్సిందే, ఇంకా కొంచెం వెళ్లాల్సిందే. ఆయన వైఫ్ నే పోలీస్ స్టేషన్ పంపించకుండా ఆయన వెళ్లాల్సిందే. కాకపోతే ఆయన చుట్టూ జరుగుతున్న విషయాలు చూస్తుంటే, ముఖ్యంగా ఈ లక్ష్మి అనే ఆవిడ ఎవరైతే ఉన్నారో, ఇదే పాయింట్ నెంబర్ 2, ఆవిడ ఏదైతే హడావిడి చేశారో ఈ ఎంటైర్ సిచ్యువేషన్ ని ఈ లెవెల్ వరకు, ఈ స్థాయి దాకా దించేయడానికి ఆవిడ చాలా పెద్ద కారణం. ఆవిడ మొదటిది, ఈ విషయం జరగగానే తల్లిదండ్రులకు చెప్పాలి. ఏ పిల్లకి ఏదైనా జరిగినా కూడా ఫస్ట్ తెలియాల్సింది తల్లిదండ్రులకే, వాళ్ళ నుంచి దాయాలని చూడకూడదు. సరే దాచారు, ఇదంతా జరుగుతున్నప్పుడు రిలేటివ్స్ కాల్ చేసి వాళ్ళకి మ్యాటర్ చెప్పాలి, ఇలా జరిగిందని చెప్పాలి, ఇలా డబ్బులు కట్టామని చెప్పి కాలర్ ఎగరేసుకోవడం ఏంటది నాకు అర్థం కావట్లేదు. అది ఎక్కడి నుంచి వస్తుంది ఆ ధైర్యం? ఇంత జరిగిన తర్వాత కూడా అదేమైనా గొప్ప విషయం? అది ఇంట్లో పెట్టుకునే మెడల్ లాంటిది. అది నేను ఇవాళ చెప్తున్నా, మీరు ఇలా చెప్పడం వల్లే, మీ రిలేటివ్స్ కి మీరు చెప్పడం వల్లే ఆగాల్సిన కువైట్ ప్రసాద్ ఆగలేదు. దీనికి కారణం ఇదే. మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఆయన ఇప్పుడు చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తాడు. ఆయన ఎవరు సఫర్ అవ్వాలి? ఆల్రెడీ సఫర్ అయిన పిల్ల చంద్రకళ గారు, ఆ ఫ్యామిలీ మొత్తానికి చాలా పెద్ద జరికే కదా ఇది. ఇకపోతే 3వది, కొంచెం ఈగల్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తే, పోలీసుల సైడ్ చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజం ఉందో లేదో మనం కామెంట్ చేయలేం, ఎందుకంటే ఏది పబ్లిక్ డొమైన్ లో లేదు. కానీ ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు పోలీసులే ఇంకొంచెం జూమ్ ఇన్ చేసి ప్రోబ్ చేయాలి, స్పెషల్లీ పిల్లలు ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు. అదే నేను చెప్దాం అనుకుంటున్నాను. ఇన్ఫాక్ట్ ఈ ఎంటైర్ ఆర్డియల్ మీద మీ టేక్ ఏంటి? ఆంజనేయ ప్రసాద్ ఉర్ఫ్ కువైట్ ప్రసాద్ చేసింది కరెక్టేనా, లేదా ఆయన కొంచెం సంయమనం పాటించాల్సిందా? లా షుడ్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అంటారు కదా. ఇండియాకు జ్యుడిషియల్ సిస్టమ్ ఉంది కదా, అది ఆయన రెస్పెక్ట్ చేయకపోవడానికి కారణం పోలీసులా లేదా కువైట్ ప్రసాద్ అని? లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్. ఎందుకంటే కూతురికి ఇలా జరిగి పోలీసులు, రిలేటివ్స్ అందరూ లైట్ తీసుకొని కూతురు ఏడుస్తుంటే ఏ తండ్రి గమ్మునుంటాడు? మీరు ఇక్కడ దాకా వీడియోని విన్నారంటే అన్ని పర్స్పెక్టివ్స్, అన్ని పాయింట్స్ ఆఫ్ వ్యూ మీకు అందాయి. అదే నాకు చాలా బలాన్ని ఇస్తుంది. యువర్ సీరియస్ అబౌట్ దీస్ టాపిక్స్ అని. చాలా మంది నేను వీడియో పెట్టగానే చూస్తున్నాను, నా వీడియో కోసం వెయిట్ చేస్తున్నాను అంటున్నారు. అంటే నేను ఏదో ఒక ఇంపార్టెంట్ టాపిక్ మీద మాట్లాడతాను, దాని గురించి ఒక న్యూట్రల్ రెస్పాన్సిబుల్ టేక్ ఇస్తానని మీరు నమ్ముతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. నేను రోజు ఇలాంటి వీడియో ఒకటి ప్రాణం పెట్టి పనిచేయడానికి మీరే నాకు ఆ బలాన్ని ఇస్తున్నారు. సో ఒక్కసారి ఖచ్చితంగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి వీడియోని. నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తా. అండ్ నాకు ఏదైనా వీడియో ఐడియా ఇద్దాం అనుకున్నా, ఏదైనా పర్సనల్గా మాట్లాడదాం అనుకున్నా, ఇన్స్టాగ్రామ్ ఇస్ ద వే టు గో. అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ ఏజూడ్ 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. యూ షుడ్ బి ఏబుల్ టు ఫైండ్ మీ. అండ్ అది కాకుండా 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడతాను. ఒకటి రీసెంట్ గా జరుగుతున్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో కళ్యాణ్ గారికి, కాకినాడ కలెక్టర్ కి జరిగిన ఒక డిస్కషన్ ఏదైతే ఉందో దాని మీద ఒక వీడియో చేశాను నేను. సీజ్ ద షిప్ మీద ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. అండ్ ఏదైనా కొంచెం ఇంటర్నేషనల్ గా తెలుసుకుందాం అనుకుంటే, సిరియాలో ఏం నడుస్తుందో తెలుసుకుందాం అనుకుంటే ఈ పర్టికులర్ వీడియో చూడండి. ఎందుకంటే అక్కడ కూడా చాలా అన్స్టేబుల్ గా ఉంది సిచ్యువేషన్. ఈ వీడియోస్ లో మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. మనందరం కలిసి ఎదగాలి, కలిసి పెరగాలి. లెట్ us all rise together, rise above negligence, rise above political pressures, rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ.